అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి మాటలో ఈ పూట మంచి మాట. మనం ఎంతో చక్కగా ఆలోచించి ఈసారి ఓటు వేసాం కదా, ఆలోచించకుండా ఒక్కసారి ఓటు వేసినందుకు 5 సంవత్సరాలు మనం పడిన ఇబ్బంది అని అనుకుంటున్నాం, కానీ 30 సంవత్సరాలు మన బిడ్డల జీవితాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో వస్తున్న మార్పులు, అలాగే రేపు మన భావి తరాలకు కావలసిన భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి కావలసిన ఎడ్యుకేషను, అలాగే వాళ్ళకి కావలసిన ఉద్యోగ వసతులు ఇక్కడ ఏర్పడడం, అలాగే మన పక్క నుంచి మనం ఏం చేయాలి, మనం రాష్ట్రం నుంచి ఏం అడగాలి అనేది ప్రతి ఒక్కరూ దీని మీద దృష్టి పెట్టండి. ఏదైనా సరే మనం ఒక మెసేజ్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ మనం ప్రభుత్వానికి అందేలాగా చేద్దాము. మన పిల్లల భవిష్యత్తుకు మించింది ఇంకొకటి ఏమీ లేదు. ఎప్పుడూ కూడా ఒకరినొకరు అనవసరంగా మాట్లాడుకుంటూ సమయం వేస్ట్ చేసే కన్నా ఆ మాటని రేపు మన భవిష్యత్తు తరాల కోసం ఉపయోగిద్దాం. మనం సోషల్ మీడియాలో ఇలా ప్రతిదానికి కూడా చక్కటి స్పందన, ఏది ఒక మంచి విషయానికై మాట్లాడదాము, మనం పని చేద్దాం, పని చేపిద్దాము. ప్రతి దానిలో కూడా అందరి నుంచి ప్రతి ఒక్కళ్ళలో ఒక కొత్త కోణాన్ని, ఏది పని చేసే కోణాన్ని, పని చేపించే విధానాన్ని అలవాటు చేసుకుందాము. ప్రశ్నించడమే కాదు, పని చేయటం కూడా మనకు అలవాటు ఉండాలి. మనం పని చేయగలిగితే మనకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. అలా కాకుండా ఒకరి మీద ఒకరు కేవలం మాటలు మాత్రమే మాట్లాడుకుంటే అవి కేవలం ఫ్రీగానే వస్తాయి. కాబట్టి ఎంతైనా మాట్లాడతాం, కానీ మనం మాట్లాడే మాట పనికొచ్చేది, పని చేయించేది అయి ఉండాలి. ఇది అందరూ ఆలోచించండి. అందరూ కూడా ఆలోచిస్తారనుకుంటున్నాము. రేపు మన భావితరాల కోసం మన రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వాల నుంచి మనం ఏం పొందాలి అనేది ప్రతి ఒక్కళ్ళం చక్కగా ఆలోచించి విచారణతో పాటు విచారించి పనిచేద్దాము. స్వస్తి.